హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఓ సినిమా హిట్ పడగానే కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కాంబోతో సిల్వర్ స్క్రీన్ కి మ్యాజిక్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు హీరో అండ్ డైరెక్టర్. ఇప్పుడు అలాంటి కొలాబరేషన్స్ క్రేజీనెస్ తీసుకొచ్చేస్తున్నాయి. క్యూరియాసిటీ కలిగిస్తున్న కాంబోస్ ఏంటో చూసిద్దామా? టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ మ్యాడ్నెస్ పుట్టిస్తున్నాయి. బాలయ్య బోయపాటి, వెంకటేష్ అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ బన్నీ కాంబోలైతే ఎక్స్పెక్టేషన్స్ ఎవరెస్ట్ ను టచ్ చేస్తున్నాయి. హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ ను లైన్ లో పెడుతున్నారు నందమూరి నటసింహం. బాలయ్య బోయపాటి సీను తలుచుకుంటే దబిడి దిబిడి అయిపోవాల్సిందే. సింహ, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ ఇద్దరు నెక్స్ట్ ప్రాజెక్ట్ షురూ చేశారు. రీసెంట్లీ అఖండ 2 షూటింగ్ స్టార్ట్ అయింది. వీరసింహారెడ్డితో డీసెంట్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో మరొక ప్రాజెక్టుకు గాడ్ ఆఫ్ మాసెస్ ఓకే చెప్పినట్టు టాలీవుడ్ లో గట్టి బజ్ నడుస్తోంది. రీసెంట్ టైమ్స్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మిస్ అయ్యాం అన్న ఫీలింగ్ భర్తీ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఫ్యామిలీ హీరో వెంకటేష్ తో కలిసి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో కూడినటువంటి సినిమాలు తీసి హిట్స్ అందుకున్నాడు. ఇప్పటి వరకు ఇద్దరి కాంబోలో వచ్చిన F2, F3 బొమ్మలు మ్యాసివ్ విజయాన్ని అందుకున్నాయి. రీసెంట్లీ వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. దీంతో టీం సంబరాలు చేసుకుంటోంది. వెంకటేష్ తో ఇదే ర్యాపోను మెయింటైన్ చేసేందుకు బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాడు హిట్ డైరెక్టర్. వెంకీ మామతో 10 సినిమాలు చేస్తానంటూ ప్రామిస్ చేసేశాడు. వీళ్లే కాదు, త్రివిక్రమ్ అంటే 3 హీరోస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బన్నీ. ఇక ఈ ముగ్గురుతోనూ రిపీటెడ్ గా సినిమాలు చేశాడు. నెక్స్ట్ అల్లు అర్జున్ తో సినిమా ఉండబోతోంది. ఈ కాంబోలో 4th ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కబోతోంది. అలాగే సుకుమార్ తో 4th పిక్చర్ కంప్లీట్ చేశాడు ఐకాన్ స్టార్. వీళ్లే కాదు, నాని, శ్రీకాంత్ తోదెల్ను ప్యారడైజ్ తో రిపీట్ చేస్తుంటే రామ్ చరణ్ సుక్కుతో సెట్ చేసుకున్నాడు. ఇలా క్రేజీ కాంబోస్ రిపీట్ అవుతుంటే అటు పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇలా డైరెక్టర్ అండ్ హీరో కాంబో 3 పువ్వులు 6 కాయలుగా వెలిగిపోవాలని మనము ఆశిద్దాం. శాండిల్వుడ్ స్టార్ కంపోజర్ అర్జున్ జన్య కొత్త ఫేజ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. బాణీలు కట్టడమే కాదు, కథలు చెప్పగలను, కెమెరాని పట్టగలను అని ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. ఫస్ట్ సినిమాతోనే బంపర్ ఆఫర్ కొల్లగొట్టాడు. ఒకరు కాదు, 3 స్టార్ హీరోస్ తో మల్టీ స్టారర్ పట్టాలెక్కించాడు. అర్జున్ జన్య స్టోరీకి పడిపోయినా ఆ స్టార్స్ ఎవరు? ఏంటా మూవీ? సంగీతం మీద బోర్ కొట్టిందా లేక మ్యూజిక్కే ఏం కొడతానులే అనుకున్నాడో కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య జస్ట్ ఫర్ చేంజ్ అంటున్నాడు. మెగాఫోన్ పై మనసు పారేసుకున్నాడు. ఓ కథను సిద్ధం చేసి శాండిల్వుడ్ స్టార్ హీరోలతో ఓకే చేయించుకున్నాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే 3 హీరోలను డీల్ చేస్తున్నాడు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, రియల్ స్టార్ ఉపేంద్ర, వర్స్టైల్ యాక్టర్ రాజ్ బి శెట్టితో మల్టీ స్టారర్ మూవీ 45 ని పట్టాలెక్కించాడు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత శివన్న, ఉప్పి కలిసి వర్క్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కబ్జాలో శివరాజ్ కుమార్ కనిపించినప్పటికీ జస్ట్ క్యామియో అపియరెన్స్ మాత్రమే. సో 45తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా చూస్తున్నారు శాండిల్వుడ్ సినీ ఆడియన్స్. దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 45 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకుంది. శివరాజ్ కుమార్ 3D వీడియోను షేర్ చేసిన మేకర్స్ ఆగస్టు 15న సినిమాను థియేటర్స్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో శివరాజ్ కుమార్ ఇంటెన్సివ్ లుక్తో ఆకట్టుకున్నాడు. విజువల్స్ వండర్గా తెరకెక్కించేందుకు మార్చ్ VFX వర్క్ చేస్తోంది. 15 ఆగస్టున పాన్ ఇండియన్ లెవెల్లో సినిమాను తీసుకురాబోతున్నారు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన వార్ 2కు పోటీగా 45 రాబోతుందన్నమాట. 2 మల్టీ స్టారర్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నాయి. మరి విజయం ఎవరిని వరించినో? ఆ హీరోయిన్ టాలీవుడ్ ని మర్చిపోతుందా? బాలీవుడ్ లో పర్మనెంట్ గా సెటిల్ కాబోతోందా? స్టార్డమ్ ఇచ్చిన సౌత్ టాలీవుడ్ తో అంటీ ముట్టనట్టుగా ఉంటుందా? ఆఫర్స్ రావట్లేదా? వద్దనుకుంటోందా? ఇంతకీ తెలుగు ఆడియన్స్ కి దూరం జరుగుతున్న ఆ బ్యూటీ ఎవరు? సీతారామంతో తెలుగు ఆడియన్స్ మదిలో సీతామహాలక్ష్మిగా పర్మనెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాగూర్. సీరియల్ యాక్టర్ నుంచి హీరోయిన్ గా చేంజ్ అయితే స్పెషల్ ఐడెంటిటీనిచ్చింది టీ టౌన్. కానీ అమ్మడు మాత్రం తెలుగు ఆడియన్స్ కు దూరంగానే ఉంటోంది. ఆఫర్లు రావట్లేదో లేదా వద్దనుకుంటుందో లేక కథ నచ్చట్లేదో కానీ టాలీవుడ్ ప్రేక్షకులతో అంటి ముట్టనట్లే ఉంటోంది. హాయ్ నాన్నతో సెకండ్ హిట్ ఖాతాలో వేసుకున్న భామకు ఫ్యామిలీ స్టార్ రూపంలో హ్యాట్రిక్ మిస్ అయింది. కల్కిలో క్యామియోతో సరిపెట్టేసింది. అప్పటి నుండి టాలీవుడ్ న్యూ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఏడాది టైం తీసుకుంది. రీసెంట్లీ అడవిశేష్ డెకాయిట్ కు కమిట్ అయింది. నార్త్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన అమ్మడు అక్కడ బిగ్ ప్రాజెక్టులను బ్యాగ్లో వేసుకుంటోంది. ఆమె చేతిలో ప్రెజెంట్ 5 సినిమాలుంటే అందులో 4 హిందీ పిక్చర్స్ కావడం గమనార్హం. వరుణ్ ధవన్తో హాయ్ జవానీతో ఇష్క్ హోనా హై, అజయ్ దేవ్గన్ అప్కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకటైన సన్ ఆఫ్ సర్దార్ 2, పూజా మేరీ జాన్, సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో వస్తున్న తుమ్ హీ హోలో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. కానీ తెలుగులో మాత్రం ఒక్కటంటే ఒక్క మూవీ చేస్తోంది. అడవిశేష్ డెకాయిట్లో యాక్ట్ చేస్తోంది.
శృతి హాసన్ ప్లేస్లో రీప్లేస్ అయింది. ఇది కూడా హిందీ, తెలుగులో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ లైనప్ చూస్తూ ఉంటే టాలీవుడ్కు మెల్లిగా దూరం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. సీతా మహాలక్ష్మి కావాలనే టీ టౌన్కు దూరమవుతోందా? కాల్ షీట్లు ఖాళీ లేకపోవడంతో కమిట్ అవ్వట్లేదా? అది ఆమెకే ఎరుక. యంగ్ హీరోకి ఇప్పుడు సైడ్ ఇచ్చిన ఆ సీనియర్ హీరోస్ అప్పుడు పోటీగా రాబోతున్నారా? సంక్రాంతి బరి నుండి సినిమా వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి? ఆ ఫ్యామిలీ డ్రామా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుందా? పొంగల్ దంగల్ నుండి తప్పుకున్న సినిమా ఏంటి? యంగ్ హీరోతో తలపడుతున్న సీనియర్స్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. మాలీవుడ్ సీనియర్ హీరోలు జోజు జార్జ్, సూరజ్ వెంచరమూడు నటించిన సినిమా నారాయణేంటే మున్నాన్ మక్కల్ ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సడన్లీ తప్పుకుంది. కొన్ని ఇష్యూస్ వల్ల పొంగల్ రేస్ నుండి షిఫ్ట్ అయింది. జనవరి 16న బాసిల్ జోసెఫ్, సౌబీన్ షాహిర్ నటించిన పర్వీన్ కూడు షప్పుతో పోటీగా రావాల్సిన ఈ సినిమా సైలెంట్ గా సైడ్ అయిపోయింది. పనితో రీసెంట్ హిట్ అందుకున్న జోజు జార్జ్ నటించిన అప్కమింగ్ మూవీ నారాయణేంటే మున్నాన్ మక్కల్ పిక్చర్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి సినిమా వస్తున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరికి సినిమా షిఫ్ట్ కావడంతో బాసిల్ జోసెఫ్ అప్కమింగ్ మూవీతో క్లాష్ వచ్చేట్లు కనిపిస్తోంది. సంక్రాంతికి బాసిల్ జోసెఫ్ కు సైడ్ ఇచ్చిన సీనియర్లు నెక్స్ట్ మంత్ టార్గెట్ చేస్తున్నారు. బాసిల్ హీరోగా వస్తున్న పొన్మన్ ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకువెళ్తున్న బాసిల్ జోసెఫ్ దూకుడుకు అడ్డుకట్ట వేయబోతున్నారు సీనియర్స్ జోజు అండ్ సూరజ్. ఫిబ్రవరి 7న నారాయణేంటే మునాన్ మక్కల్ సినిమాను తెస్తూ ఉండడంతో రెండు సినిమాలపై ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయని మాలీవుడ్ ఇన్నర్ టాక్. హారర్ మసాలా తీసి హిట్స్ అందుకోవడంలో ఈ దర్శకుడు PhD చేశాడు. దెయ్యాలతో చెడుగుడు ఆడటంతో పాటు క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ స్టోరీస్తో ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అలాగే కామెడీని పండించడంలో కూడా దిట్టే. నటనలోనూ ప్రావీణ్యం సాధించాడు. రీసెంట్గా బాక్సాఫీస్ ని టార్గెట్ చేసి మళ్ళీ దండయాత్రకు రెడీ అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను దింపేస్తున్న హీరో కమ్ డైరెక్టర్ ఎవరు? ఈసారి ఏ జోనర్ మూవీతో రాబోతున్నాడు? హ్యావ్ ఎ లుక్. కోలీవుడ్ లో డైరెక్టర్ కమ్ హీరోగా ప్రావీణ్యం సంపాదించాడు సుందర్ సి. 90s లోనే దర్శకుడిగా సక్సెస్ అయి నటనపై ఇంట్రెస్ట్ తో హీరోగా మేకోవర్ అయ్యాడు. మెగాఫోన్ పడుతూ గ్యాప్ లో యాక్టింగ్ చేస్తున్నాడు. దర్శకుడిగా 12 ఏళ్ల క్రితం పూర్తి చేసిన మదగజరాజాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేసి ఊహించిన హిట్ అందుకున్న సుందర్ ఇదే జనవరికి తాను హీరోగా నటించిన సినిమాను పట్టుకొస్తున్నాడు. సుందర్ సి అనగానే చాలా మందికి హారర్ మూవీసే గుర్తుకొస్తాయి. అరణ్మనై ఫ్రాంచైజ్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా మారిన ఈ ఫిల్మ్ మేకర్ క్రైమ్ అండ్ మిస్టరీ, రొమాంటిక్ కామెడీలను తీయడంలో దిట్ట. ఒకవైపు దర్శకుడిగా బిజీగా ఉంటూనే మరొక వైపు వీలు చిక్కినప్పుడల్లా కెమెరా ముందుకొస్తుంటాడు. రీసెంట్లీ హీరోగా నటించిన వల్లన్ సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాడు. జనవరి 24న మిస్టరీ థ్రిల్లర్ మూవీని దించేస్తున్నాడు. 2022 నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టి థియేటర్స్ లోకి రాబోతుంది. కట్టప్పవ, కనోమ్ ఫేమ్ మణిసేయన్ వల్లన్ కు దర్శకుడు. తాన్యా హోప్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కమల్ కామ్రాజ్, హెబ్బా పటేల్ కీ రోల్స్ చేస్తున్నారు. మరి దర్శకుడిగా హిట్ చూసిన సుందర్ సి హీరోగా సక్సెస్ అందుకుంటాడో లేదో చూద్దాం. సో చూసారు కదా, ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.